క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో కవయిత్రి, లైఫ్ కోచ్, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ దుర్గ గారు ఈరోజు మనతో ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు, చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. దుర్గ గారు, హనుమాన్ జయంతి వస్తుంది కదండి. హనుమంతుడు పుట్టుక, బాల్యము, విద్యాభ్యాసము గురించి వివరిస్తారా? తప్పకుండానండి. హనుమంతుడు వాయుపుత్రుడు, అంజనాదేవికి వాయుపుత్రుడికి పుట్టిన అంశ. అయితే అంజనాదేవి పూర్వాశ్రమంలో అప్సరస. ఆవిడ శాపవశాత్తు పుంజక స్థల అని ఆవిడ అప్సరస శాపవశాత్తు వానర స్త్రీగా అంజనాదేవిగా పుడుతుంది. వానరరాజు కేసరికిచ్చి ఆవిడకి వివాహం చెయ్యగా ఆవిడికి శివభక్తితోటి శివుడిని ఆరాధించడం మూలాన వాయుదేవుడు శివుడి యొక్క తేజస్సుని ఆవిడిలో ప్రవేశించి చేశాడు. కాబట్టి శివ అంశతోటి మనకి హనుమంతుడు ఆవిడికి జన్మించాడు. హనుమంతుడు పుట్టగానే జరిగిన విశేషం ఏమిటి అంటే, ఆవిడ ఆకలేసి ఫలాలవి తెద్దామని పక్కకు వెళ్ళారట గుహ నుంచి, కొంచెం అడవిలాగా ఉంటే. అప్పుడే పుట్టిన ఈ హనుమంతుడికి ఆకలి వేసింది. ఆకలి వేసింది, తల్లి కనిపించలేదు. ఎదురుకుండా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు కనిపించాడు, ఎర్రగా పండులాగా గుండ్రంగా. అదేదో పండు తినచ్చనేసి ఈ పసిపిల్లడు, అప్పుడే పుట్టిన పసిపిల్లడు ఎగురుకుంటూ సూర్యుడు దాకా వెళ్ళిపోయాడు. అప్పుడే పుట్టిన పిల్లడు. అది ఎలా ఉందిట, ఇక్కడ హనుమంతుడు చిన్నగా ఎర్రగా మొహంతో అప్పుడే పుట్టి ఉన్నాడు, అక్కడొక సూర్యుడు ఇక్కడొక సూర్యుడు ఉన్నాడా అన్నంత గొప్పగా ఉండింది అనేసి వాల్మీకి గారు చెప్తారు. అయితే సూర్యుడు తెలుసు కాబట్టి ఇతను భవిష్యత్తులో ఎన్నో గొప్ప కార్యాలు చేయవలసిన ఆంజనేయుడు అని తెలుసు కాబట్టి సూర్యుడు తన ప్రతాపాన్ని మామూలుగా తగ్గించుకుంటూ ఉన్నారు. కానీ రాహుడు చూసి బ్రహ్మకి మన ఇంద్రుడికి మొరపెట్టుకుంటే, ఇంద్రుడు ఎవరో నేను కాకుండా సూర్యుడిని ఎవరో మింగడానికి వస్తున్నారు అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంద్రుడు వజ్రాయుధంతో ఈ పిల్లవాడిని కొడతాడు, ఆ పసివాడిని. ఆ దవడకి దెబ్బ తగిలి కింద పడిపోతుంటే వాయుదేవుడు తీసుకెళ్ళి కోపం వచ్చి తెలిసి తెలియక పసిపిల్లవాడు వస్తే ఇలా ఇంద్రుడు నా కొడుకును కొడతాడని కోపం వచ్చి గుహలోకి వెళ్ళిపోతాడు వాయుదేవుడు. ఆ చిన్న పసిపిల్లడు ఆంజనేయ స్వామిని తీసుకుని వెళ్ళిపోయాడు. మొత్తం లోకం అంతా కూడా గాలి లేక స్తంభించిపోయింది. అమ్మ బాబోయ్! మనలో కూడా గాలి అనేది లేకపోతే ప్రాణవాయువే కాక మనం వంగలేము, లేవలేము. ఏ పని చేయాలన్నా మనకి గాలి అవసరం, వాయువు అవసరం. అవునండి, ప్రాణవాయువు అంటాం. అన్నీ స్తంభించిపోయాయి. ఏమిటి అని అందరూ మొరపెట్టుకుంటే బ్రహ్మకు అర్థమైంది ఇక్కడ వాయుదేవుడికి ఆగ్రహించాడు అనేసి. వాయుదేవుడి దగ్గరికి బ్రహ్మ ఎప్పుడు తన దగ్గరికి అందరూ రావడమే కానీ బ్రహ్మ లేచి తన వాయువు ఎక్కడైతే ఉన్నాడో గుహ దగ్గరికి వచ్చి అడుగుతాడు, నాయనా నీ పుత్రుడికి ఈ విధంగా జరిగింది, నేను అతనికి ఎన్నో వరాలు ఇస్తాను, నా బ్రహ్మదండం కూడా ఏమీ చేయలేదు అతన్ని అని వరమిస్తాడు. బ్రహ్మదండం కూడా ఏమీ చేయలేదు అని. ఇంద్రుడు నా వజ్రాయుధం కూడా ఇక మీదట ఏమీ చేయదు ఈ బాలుణ్ణి అని చెప్తాడు. వజ్రాయుధం కూడా ఏమీ అతన్ని చేయలేదు ఏమి. అలాగే విశ్వకర్మ నా అస్త్రాలు శస్త్రాలు కూడా ఏమీ చేయలేవు, ఎవరికి వేరే వాళ్ళకి ఇచ్చిన అస్త్రాలు ఇతని మీద ప్రయోగించినా ఏమీ జరగదు. అలాగే అగ్ని, అందరూ దేవతలు వరాలు ఇచ్చేస్తారు, అనేక వరాలు ఇచ్చిన వరపుత్రుడు సూర్య భగవానుడు అంటాడు, నేను ఇతన్ని శిష్యుడిగా స్వీకరించి అతనికి గురువుగా అన్ని నేర్పిస్తాను అని చెప్తాడు. విద్యలన్నీ సకల విద్యా పారంగతుడు అవుతాడు. నవవ్యాకరణ పండితుడు ఆంజనేయ స్వామి. ఇంతమంది వరాలు ఇస్తే ఇంకేమిటండి బాబు. అప్పుడు వాయుదేవుడు శాంతించి మామూలుగా బయటకు వచ్చేటప్పటికి మళ్ళీ లోకం అంతా గాలి వాయువుతోటి హాయిగా ఉంది అని చెప్తారు. అయితే ఈయన సూర్యదేవుడు దగ్గర ఎలా విద్య నేర్చుకున్నాడు అనేది చాలా చమత్కారంగా ఉంటుంది. చెప్పండి. సూర్యదేవుడు అలా ఉదయించి అలా అస్తమించాలంటే ఆయన వెళ్తూ ఉంటాడు. ఇతను నేర్చుకోవాలి అంటే ఆయనకి వెనక భాగం చూపించకూడదు, ముఖాముఖి ఉండాలి. ముఖాముఖి అంటే ఆయన ఇలా వెళ్తూ ఉంటాడు, ఆయనకి ఎదురుగా ఉండాలి. ఆయన ఎదురుగా ఉంటే ఇతనికి ముందుకు నడవడానికి లేదు. అంటే ఆంజనేయ స్వామి ఆయనకు అభిముఖంగా ఉండి వెనక్కి నడుచుకుంటూ వెళ్తూ ఆయన పొద్దునుంచి సాయంకాలం లోపల ఎటు వెళ్తున్నాడో ఆయనతో పాటు వెనక్కి నడుస్తూ వెళ్ళి ఆయన చెప్పిన విద్యలన్నీ నేర్చుకున్నాడు. సాక్షాత్ సూర్యుడు ఆయనకి గురువు కాబట్టి
మనకి ప్రత్యక్ష దైవము మనకి సూర్యుడు. అటువంటి సూర్యుడు ఆయనకి గురువు కాబట్టి ఎన్నో విద్యలు ఆయన నేర్చుకున్నాడు. అవును, సూర్యుడు ఉదయము ఒక పరిక్రమణంలో వెళ్తూ ఉంటాడు. ఆయన వెనక్కి వెళ్తానికి వీలవుతుంది. ఈయనే ఆయనకి అభిముఖంగా ఉండి వెనక్కి వెళ్తూ, అంటే సూర్యుడికి అభిముఖంగా ఉండి నేర్చుకున్నాడు. అది కూడా ఎంత కష్టమైన విషయం అండి. అది అసలు ఆ విద్య నేర్చుకోవడమే చాలా విశిష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని హనుమంతుడు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం ఆరోగ్యతాం అజాడ్యం వాక్ పటుతంచ హనుమత్ స్మరణ భవేస్. అంటే ఎవరైతే మనం హనుమంతుడిని ఎప్పుడైనా తలుచుకుంటామో జ్ఞానం, బలం, కీర్తి, ధైర్యం, భయం లేకుండా ఉండడం, అంటే నిర్భయత్వం, మంచి ఆరోగ్యం, మంచి స్థిరమైన ఆలోచనలు, మంచి మాటలు, వాక్చాతుర్యం, ఏది కావాలంటే అది మనకి ఇవ్వగలిగిన వాడు ప్రత్యక్ష దైవము మనకి హనుమంతుడు ఒక్కడే. ఎందుకు అంటే గనుక అందరి దేవతల యొక్క దీవెనలు పొంది, వరాలు పొంది, అటు సూర్యదేవుణ్ణి మెప్పించి, ఇటు శ్రీరామచంద్రుని మెప్పించి, అటు వాయుదేవుడు పుత్రుడు కాబట్టి సకల విద్యా పారంగతుడు, నవ వ్యాకరణ పండితుడు. మనం అడిగితే హనుమ ఏదైనా ఇవ్వగలడు. అంత శక్తివంతుణ్ణి మనం ప్రార్థించాలే కానీ అన్నీ ఇస్తాడు కదండి. అందుకని కానీ హనుమంతుడు తనని తను స్తోత్రం చేసే కన్నా శ్రీరామ జయ రామ జయ జయ రామ జయమంత్రం, శ్రీరామ జయ రామ జయ జయ రామ సమర్థ రామదాస్ చెప్పారు. అది కానివ్వండి, రామ రామ అని ఎప్పుడైతే మనం పలుకుతామో ఆ రాముడు ఎక్కడ పలికినా అక్కడికి మనకి హనుమంతులు వారు వస్తారు అని చెప్తారు. అంటే హనుమంతుడికి ఆ రాములు వారు అంటే అంత భక్తి, అంత ప్రేమ. సీతాదేవి, రాములు వారు, లక్ష్మణులు అనగానే ఆయన ఒళ్ళు పులకరిస్తుంది. అందుకని ఇప్పుడు మనం రామ రామ అని పలుకుతుంటే ఇక్కడ ఎక్కడో ఉంటారు హనుమత్ స్వామి, వచ్చేస్తారు, కూర్చుంటారు. అన్ని రాముడి గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో చక్కగా వింటూ ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడైతే రాముల వారి పేరు చెప్తున్నామో తత్ర తత్ర కుతమస్తకాంజలిం భాష్పావారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. సమస్త సంహారం చేసే రాక్షసుల్ని సంహారం చేసే ఆంజనేయ స్వామి చాలా వినయంగా, భక్తిగా, కళ్ళంబటి ఆనంద బాష్పాలతో తల ఉంచుకుని రామనామ స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వస్తారట. రామాయణం చెప్తూ ఉంటే అందరికన్నా మొదటిగా వచ్చి కూర్చుని అందరికన్నా ఆఖరిన తల వంచుకుని నెమ్మదిగా సంతోషంగా వెళ్ళిపోయేది హనుమంతులు వారు అని చెప్తారు. మనము జయమంత్రము 13 అక్షరాలండి సమర్థ రామదాసు గారు ఇచ్చారు. అది త్రయోదశికి సంబంధించిన మంత్రము. 13 అక్షరాలు ఉంటాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ 3 సార్లు రామని పలుకుతాము 13 అక్షరాలతో. ఆ జయమంత్రాన్ని జపిస్తే ఆంజనేయుల వారు పరవశులై మనకి కావలసిన కోరికలన్నీ కూడా సిద్ధించేటట్టుగా చేస్తారని చెప్తారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ చాలా అద్భుతమైన మంత్రం అండి. నమస్తే అండి.